జై శ్రీమన్నారాయణ శ్రీనివాస గోవింద గోవింద గోవింద. ఒక చిన్న కథ. ఉండేవాడు లేనని చూసి, నేను 100 అంతస్తుల మేడీ కట్టినాను, నువ్వు చెట్టు కింద ఉండవు, నీకు నాకు ఉండే తేడా ఏమండి ఆహాహా ఓహోహో అని ఎగిరెగిరి దుంకినంట. చెట్టు కింద ఉండేవాడు ఏదో ఒక దాంట్లో మాకు దేవుడు ఇంత మాత్రం ఇచ్చినాడు, ఇంతే చాలే, ఏం శాశ్వతం ఉంది ఈ భూమి పైన అనేసి తనకి ఎప్పుడో తెలుసు అనమాట. తనకి చెట్టు కింద తన సంసారం చేసుకొని పోతున్నాడంట. ఈ మేడీలో ఉండేవానికి 2 బిడ్డలంట, చెట్టు కింద ఉండేవానికి 2 బిడ్డలంట. చెట్టు కింద ఉండేవాడు ఏదో వాళ్ళకి తగ్గట్టు సంబంధం చూసి పెళ్ళిళ్ళు చేసి పంపించేసినాడంట. ఈ మేడీలో ఉండేవాడు వాళ్ళకి తగ్గట్టుగా ఒక రిచ్గా ఉండేటువంటి ఫ్యామిలీకి మంచి సంబంధం కావాలని అమెరికాకు ఒక కూతుర్ని, ఇంకొక దగ్గరికి ఒక కూతుర్ని ఇచ్చేసి బయట దేశాలకు ఇచ్చి పంపించేసినాడంట. ఉండేవాడు వచ్చేసి చెట్టు కింద ఉండేవాడు పక్క వీధిలో ఒక బిడ్డని ఇచ్చినాడంట, ఇంకొక పక్క వీధిలో ఇంకొక బిడ్డని ఇచ్చినాడంట. వీళ్ళకి ఏమైపోయిందంటే పాపము చెట్టు కింద ఉండేవానికి కడుపు నొచ్చిందంట. తర్వాత ఏదో బాగాలేకుండా అయిపోయింది. తను భార్య ఏదో చేతైనంత వరకు పోరాడింది, తన భర్త చనిపోయినాడంట. సేమ్ టైం ఉండేవాళ్ళ విషయంలో కూడా ఆ మేడీ పైన 100 అంతస్తులో మొగుడు ఉన్నాడంట, 8వ అంతస్తులో భార్య ఉందంట. వానికి వచ్చిన కడుపు నొప్పి, వానికి ఉన్న రోగము అది ఎవరికి చెప్పుకోలేక, తన బాధ ఎవరికి చెప్పుకోలేక వినేవాళ్ళు కూడా లేరంట. ఎందుకంటే 100వ అంతస్తులో ఉన్నాడు కదా. మరి చెట్టు కింద ఉండేవాళ్ళు వాళ్ళని చూసి నువ్వు ఎగతాళి చేసినావు కదా, దానికోసము ఏదో కడుపు నొచ్చి కాలు నొచ్చి ఏదో బాగలేకున్నప్పుడు తన భార్య ఏదేదో చేసేసి తన భర్తకి కాపాడుకోవాలని తన ప్రయత్నం తను చేసింది. నీకు ఎవరు, నువ్వు సంపాదించుకొని డబ్బులు ఒకటే కదా నీకు నీ డబ్బుతోనే నువ్వు ఆలోచన చేసుకున్నావు. నీ భార్య పెద్ద బిల్డింగ్ కట్టుకున్నావు, నీ భార్య ఒక చోటు ఉంది, నువ్వు ఒక చోటు ఉన్నావు, నీ బాధ ఏదో పడి నువ్వు లాస్ట్కి ఏదో గబ్బు లేపుకొని బట్టలంతా గబ్బు లేపుకొని చనిపోయినావు అనమాట. అంటే లేనోనికి వచ్చేసి ఆయన ఏదో క్లీన్ చేసి అన్నీ చేసేసి బాగు చేసింది, లాస్ట్కి చనిపోయినాడు. ఉండే దాంట్లో వాళ్ళు ఏదో చేసుకున్నారు, ఉండే 2 కూతుర్లు వాళ్ళు వచ్చేసినారు, ఆ పక్క సందులో ఈ పక్క సందులో మా నాయన ఇది అయిపోయినాడు అనేసి. ఆ పక్క సేమ్ టైము ఈ మేడీలో ఉండేవాడు చనిపోయినాడు కదా. చనిపోయింటే ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క కూతురు ఉందంట. వాళ్ళు రావటానికి 3 రోజులు పడుతుందంట. దానికోసం ఏం చేసినారంటే ఈ వీళ్ళదేదో కార్యం చేసేసుకున్నారంట. ఎవరో ఒకరు వాళ్ళకి తగ్గట్టయిన వాళ్ళు అల్లుళ్ళు, కూతుర్లు, కొడుకులు, మనుముళ్ళు, మనవరాళ్ళు ఎత్తుకొని ఏదో వాళ్ళు శాస్త్రం చేసుకొని వాళ్ళు తీసుకొని వెళ్ళిపోయినారంట చెట్టు కింద ఉండే వాళ్ళకి. ఈ ఉండేవానికి తీసుకోపోదామంటే అల్లుడు రాలేదంట, కూతురు రాలేదంట, ఎవరు రాలేదంట. ఒకడు ఉండాడంట. లాస్ట్కి తను తీసుకొచ్చేకి ఎవరు లేకోకుండా పోతే లాస్ట్కి వాళ్ళని వీళ్ళని అడుక్కుంటే తీసుకొని పోయి తనకేదో కర్మకాండ చేసేసి ఇచ్చేసారంట. ఈ రెండిటికి ఉండేది వ్యత్యాసం ఏమంటే, డబ్బు సంపాదించుకుంటాం కానీ మనుషులు సంపాదించుకున్న తర్వాత డబ్బులు ఉన్నా లేకపోయినా కూడా పర్వాలేదు. కాకుండా పోతే నేనేం చెప్తా అంటే ప్రతి ఒక్కరు మనిషిని సంపాదించుకోండి. ఆ చెట్టు కింద ఉండేవాడు మనిషిని సంపాదించుకున్నాడు కాబట్టి వాని తగ్గట్టుగా ఆ బిడ్డల్ని ఆ పక్క సందు ఈ పక్క సందులో ఇచ్చినాడు కాబట్టి వాళ్ళు ఏదో వచ్చేసి వాళ్ళ నాయనది ఏదో కర్మకాండ ఏదో చేసేసి వెళ్ళిపోయినారు. మరి నువ్వు 100 అంతస్తుల బిల్డింగ్ కట్టిండవు, నేను ఇట్లా అని వాడిని చూసి నువ్వు ఎగతాలు చేసినావు కదా. నువ్వు చనిపోయినా ఒకటే, తను చనిపోయినా ఒకటే. తను చనిపోయినప్పుడు తన పని అట్లా అయింది. నువ్వు చనిపోయినప్పుడు నీకు కనీసం చూసే వాళ్ళు లేరు, నీ బాధ చెప్పుకోనేకి లేదు. నువ్వు చూసే 100వ అంతస్తులో ఉండవు, నీ భార్య చూసే 8వ అంతస్తులో ఉంది. నీ భార్యకు 14 వరకు తెలియదు తను ఏమైండవు ఏం కథ అనేసి. 14 అంతా తెలుసుకొని లాస్ట్కి ఆ బిడ్లు వాళ్ళంతా వచ్చేకి లేకుండా పోతే వాళ్ళని వీళ్ళని పట్టుకొని ఇంతిస్తాం ఏదో చేయండి అని చెప్పేసి తీసుకొని పోయి పని చేస్తారంట. అంటే నువ్వు సంపాదించుకుంది డబ్బులా, నువ్వు సంపాదించుకుంది పుణ్యమా, నువ్వు చేసుకునేది మంచిదా? దీని వ్యత్యాసంలో దీనికుంటే తేడా ఏమంటే ప్రతి ఒక్కరు గమనించుకోవాల్సిన విషయం బాగా ఆలోచన చేయండి. డబ్బుని ఒక్కదాన్నే ఈ జీవితం అనుకుంటే చాలా పోగొట్టుకుంటారు. దానికోసం ఉన్నప్పుడు లేనోని ఎగతాలు చేసేది ఇది తగ్గించుకొని, అందరూ శాశ్వతమే, అందరూ ఎవరు గ్యారంటీ లేదు, అందరూ పోయేవాళ్ళే. దానికోసం అందరూ ఒకరినొకరు బాగా అర్థం చేసుకోవాలి. ఒక మనిషికి ఒక మనిషి విలువేల, మనుషులందరూ ఒక్కటే అనే దానికోసమే ఈ చిన్న కథ. ఎందుకంటే ఈ చిన్న కథే కావచ్చు, కాకుంటే నేను చూసిన ఎగ్జాంపుల్ చాలా ఉన్నాయి కాబట్టి దాని నుంచి నేను చెప్తాను. ఎవరిని కూడా తక్కువ అంచనా వేయద్దు దయచేసి. ఎవరు అవసరం ఏం పడుతుందో, నా బిడ్డలు నేను గొప్ప, నా అమెరికాలో ఉండారు, ఆడుండారు, ఈడుండారు అని చెప్పుకుంటారు కానీ నీ ఆఖరికి నీ కష్టానికి నీ సావుకి ఎవరూ రాలేదు. అదే లేకోకుండా వాడు ఆ పక్కన వీధిలో ఉండేటువంటి బిడ్డలు వచ్చేసి మంచికి చెట్టుకి వచ్చి బిర్యానీ కలుసుకున్నారు. దానికి ఆ ఉండే లేకోకుండా తేడా ఏముంటుందంటే నీ జీవితం కూడా అట్లే ఉంటుంది. ప్రతి ఒక్కరు అర్థం చేసుకోండి.
ప్రతి ఒక్కరు మనిషికి మనిషి విలువనియండి, మనిషికి మనిషిని కాపాడుకోండి. అప్పుడే నువ్వు గౌరవంగా ఉంటావు. నీకు కష్టం వచ్చినప్పుడు మనిషికి తోడవుతుంది, కానీ డబ్బు ఎప్పుడు తోడు కాదు. తోడైంది అది బీరువాలో తోడవుతుంది, కానీ నీ కష్టానికి ఎక్కడ డబ్బు తోడు కాదు. ప్రతి ఒక్కరు అర్థం చేసుకోండి. జై శ్రీమన్నారాయణ.